హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. సండే వచ్చిందంటే నాన్ వెజ్ ఎక్కువగా తింటూ ఉంటాం కదండి. కానీ అది చేయాలంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను ఎప్పుడు చేసే వంటేనా అబ్బా, ఈరోజు నాన్ వెజ్ అంటే ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా కుక్కర్లో చికెన్ బిర్యానీ చేసేయండి. చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకుని దానిలోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, అనాస పువ్వు వేసుకుని వేయించుకుని దానిలోకి పచ్చిమిర్చి, కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలను చిలికలుగా కట్ చేసుకుని వేసుకోండి. వాటిని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దానిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది వేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మీకు వీలైతే ఫ్రెష్గానే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకుని పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత దానిలోకి 1 టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని దాన్ని కూడా టమాటాలు మెత్తబడే వరకు కూడా మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత దానిలోకి చికెన్ వేసుకోవాలి. నేను ముందుగానే ఒక 1/2 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకుని దానిలోకి ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం 1 స్పూన్ వేసుకున్నానండి. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఒక 2 అవర్స్ పాటు నేను ఫ్రిడ్జ్లో కలిపేసుకుని 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే నిమ్మరసం, ఉప్పు అదంతా ముక్కలకు పట్టి ముక్కలు సాఫ్ట్గా అవుతాయండి. మీకు వీలుంటే ఓవర్ నైట్ పెట్టుకోండి, లేదంటే ఒక 2 అవర్స్ పాటు అయినా ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఆ తర్వాత దానిలోకి ఒక 1/2 స్పూన్ వరకు పెరుగు, అలాగే 1 స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 గుప్పెడు పుదీనా, అలాగే 1 గుప్పెడు కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోండి. ఈ పుదీనా కంపల్సరీ వేయండి. పుదీనా ఫ్లేవర్తో చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ తగులుతూ బిర్యానీ చాలా బాగుంటుందండి. పుదీనా ఉంటే కంపల్సరీ వేసుకోండి. ఇవన్నీ వేసుకుని ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్టు ఒకసారి బాగా కలిపేసేసుకొని మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోండి. చికెన్ ముక్కలు మరీ సాఫ్ట్గా ఉడికిపోవాల్సిన అవసరం లేదు. విజిల్ పెడతాం కాబట్టి కొద్దిగా మగ్గే వరకు మగ్గించుకొని ఇప్పుడు దానిలోకి వాటర్ పోసుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను. అలాగే నార్మల్ రైస్తో చేసుకునేటట్లయితే మీరు ఇంట్లో ఎలా మామూలుగా ఎసరు పోసుకుంటారో చూసుకుని దాన్ని బట్టి వేసుకోండి. ఈ ఎసరు పోసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలిపేసుకుని కొద్దిగా వేడి రానివ్వాలండి. ఎసరు ఉడుకు పట్టే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఉప్పు, కారం చెక్ చేసుకొని ఒకవేళ చాలలేదు అనుకుంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు బాస్మతి రైస్ నేను ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నానండి. శుభ్రంగా కడిగేసి ఒక అరగంట క్రితం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ వడకట్టేసేసి ఈ ఎసట్లోకి వేసుకోవాలి. ఈ బియ్యాన్ని మొత్తాన్ని కూడా ఎసరులోకి వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇది మొత్తం కలిపేసేసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసేసి విజిల్స్ రానివ్వాలి. మూత పెట్టి ఒక 2 విజిల్స్ రావాలండి. మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ రానిచ్చి ఆ తర్వాత సిమ్లో పెట్టేసేసుకుని మరొక విజిల్ రానివ్వండి. కరెక్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి. చక్కగా రెడీ అయిపోతుందండి బిర్యానీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మంచిగా పొలుగ్గా వచ్చేస్తుందండి. బాగా పొలుగ్గా తినేవాళ్ళు అయితే 1 పావు వేసుకోండి వాటర్ ఎసరు. కొద్దిగా మీడియంగా తినేవాళ్ళు అయితే 1.5. నేనైతే ఇక్కడ 1.5 గ్లాసు వాటర్ వేసుకున్నాను. బాగా పలుకుగా తినేవాళ్ళు అయితే మాత్రం 1 పావు గ్లాసు వేసుకోండి. చూడండి ఎంత పొలుగ్గా రెడీ అయిపోయిందో. చక్కగా విడివిడిగా మెతుకు అతుక్కోకుండా విడివిడిగా వచ్చేస్తుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా కరెక్ట్గా 1/2 అవర్లో చేసేసుకోవచ్చు. అందు ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమీ ఉండదండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చికెన్ని మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే సింపుల్గా చేసేయచ్చు. పెరుగు రైతాతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.